ఓకే సార్. పర్లేదు మీరు కూర్చోండి. సార్ సార్ ఎందుకే కూర్చోండి. పర్లేదు. ఎందుకే ప్రాణం మీదకి తెచ్చుకుంటావు? మీరు మాట ఇస్తున్నారు సార్, వాళ్ళని వదలొద్దు సార్. సార్ జ్యూస్. థ్యాంక్స్ అండి. తాగండి. నేను చూసుకుంటాను అన్నాను కదా, మీరు తాగండి. ఇతను ఇమీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి. ఓకే సార్. సీఎం గారు రానా వచ్చారుగా. అర్చన, నీ పని అయిపోయిన తర్వాత ఒకసారి వచ్చి కలుస్తావు, ఓకేనా? నువ్వు దగ్గరుండి తీసుకొచ్చు. హే అర్చన, సీఎం గారు పిలుస్తుంటే అదంతా మేము చూసుకుంటాం, నువ్వు వెళ్ళు. సీఎం గారే పిలుస్తుంటే వెళ్ళనంటావేంటి? నేను వెళ్ళను, నాకు అవసరం లేదు. నీకేమైనా పిచ్చా? సీఎం పిలిస్తే వెళ్ళవా? అందులోనూ మోస్ట్ హ్యాండ్సమ్ సీఎం. కవిత ఈజ్ వెయిటింగ్. హే మళ్ళీ ఏంటి? సీఎం వెయిటింగ్. గో, వాట్స్ రాంగ్? పిలుస్తోంది సీఎం గారు. ఓకే. సారీ అర్చన, నేనేదో టెన్షన్లో అలా అనేసాను, కానీ థ్యాంక్ యూ, నాతో మంచి పని చేయించాడు. టెన్షన్లు అందరికీ ఉంటాయి సీఎం గారు, కానీ అబద్ధాలు చెప్పే అవసరం మాత్రం మీ పాలిటీషియన్స్ ఒక్కరికే ఉంటుంది. అది మీ జన్మ హక్కు. ఏమో మంచోరేమో అనుకుని కాల్ చేశాను, హర్ట్ అయ్యాను. మీ మీద నమ్మకం పెట్టుకోవడమే పెద్ద తప్పు. వెళ్ళొచ్చా? అర్చన కూర్చోండి. నాతో డిన్నర్కి వస్తావా? హైదరాబాద్లో నా ట్రీట్. హే కూర్చోండి కూర్చోండి, ఒకసారి చెప్పేది ఒక్కసారి కూర్చోండి ప్లీజ్ ప్లీజ్. కూర్చో. చూడు, నేను చాలా సెంటిమెంటల్ సీఎం. నువ్వు కూల్ అవ్వకపోతే మాత్రం నాకు పని చేయబుద్ది కాదు. సో ఒక్కసారి నవ్వి ఓకే అని చెప్పేసి. ఓకే? నాకు ఇష్టం లేదు, నాకు పాలిటీషియన్స్ అంటే చిరాకు. అరే నన్ను సీఎంలా కాదు మనిషిలాగా చూడొచ్చుగా. సరే రాత్రి నిద్రలో ఏదో అన్నాను, తప్పే. అరే పొద్దున్నే 6ంటికి ఇంత పెద్ద బెటాలియన్ వేసుకుని ఇక్కడికి వస్తే నేను నమ్మను నాకు చిరాకు అని ఒకే పాట పాడుతున్నావే. నువ్వు వస్తున్నావు రేపు వాటర్ ఫ్రంట్ 8 o'clock అంతే. బై ద వే, యూ లుక్ బ్యూటిఫుల్. సార్ అతను కలవడానికి వెళ్తుంది సార్, సాయంత్రం 6ంటికి. సార్ ఆపేద్దామా? ఆపే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అర్జెంట్గా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళాలి ప్లీజ్. గెట్ ఇన్. ఎంత మారిపోయిందండి దేశం, చాలా ఫీల్ అవుతున్నాను. గంట నుంచి ఒక అమ్మాయి రోడ్ మీద నుంచి లిఫ్ట్ అడిగితే ఇచ్చే దిక్కు లేదండి. ఎట్టిపోతున్నాం అసలు. రామ్ గారు మీరేమీ అనుకోవద్దు, కానీ ఇలాంటి మంచి వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ ప్రపంచంలో? ఆ కన్సర్న్, ఆ ప్రేమ, ఒక చిన్న ఫీల్ లేదండి. ఎట్టిపోతున్నాం. ఈరోజు మంచి మూమెంట్ అండి, అంటే మిమ్మల్ని కలవడం. ఓ ఆర్జే రత్నప్రభ గారా? నేను మీ పెద్ద ఫ్యాన్ అండి. యాక్చువల్లీ నేను జినీనే లాగా అందరిని నవ్వుస్తూ ఉంటాను, కానీ భూమిక టైప్ అండి. ఓ ఓకే. ఈ సమాజం, నేచర్, పావర్టీ అవన్నీ నన్ను. అయినా రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరు కాదనుకుంటా. అడగండి. ప్రామిస్? ప్రామిస్. మీరు నాతో ఒక కప్ కాఫీ తాగుతారా? మై ట్రీట్. సమ్హౌ ఐ డోంట్ నో, కానీ మీరు చాలా క్లోజ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే.
పెట్రోల్ అంతా లీక్ అవుతుంది. షిట్. హలో మేడం. దగ్గరలో ఏదైనా సర్వీస్ సెంటర్ ఉందా? సర్వీస్ సెంటర్ ఏదైనా? అంటే ఇక్కడ సీఎం గారు గెస్ట్ హౌస్ ఉంది. సీఎం గారి గెస్ట్ హౌసా? యా, సార్ క్రికెట్ ఆడుతున్నారు, మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. వెళ్దాం పద. ఏ లగేజ్ తీద్దాం రారా. కమ్ ఆన్. అయిపోయినంతే. థ్యాంక్ యూ సార్. చిప్స్. థ్యాంక్ యూ. క్రికెట్ ఆడతారా? ఆడదాం సార్. రండి, కమ్ లెట్స్ గో. ఓకే నువ్వు రా. నువ్వు వెళ్ళు. నేను సాజిటేరియన్. నేను కూడా సాజిటేరియన్ని. దిస్ ఇస్ టూ గుడ్ అండి. రామ్ గారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతాను, మీరేమీ అనుకోవద్దు. అడగండి. నిజంగా నిజంగా మీరు సింగిలా? సింగిలే. హలో, సీఎం చెప్పండి. 8 అయింది, వాటర్ ఫ్రంట్లో ఉన్నాను. మళ్ళీ లేట్ అయితే పాలిటీషియన్స్కి టైం సెన్స్ లేదంటావుగా. హలో, నేను రావట్లేదు చెప్పాను కదా. ఓ ఇంకా స్టార్ట్ అవ్వలేదా? పర్లేదు, ఐల్ వెయిట్. సీఎం గారు, ఐమ్ నాట్ కమింగ్. సార్ చెప్పండి. ఇక్కడ సార్. హలో, నీకు సిగ్గు లేదా? ఏం సీఎం మీరు? ఎంత ఇన్కన్వీనియన్స్ ప్రజలకి, ఎంత టైం వేస్ట్. ఇదంతా ప్రజల రిసోర్సెసే కదా. నేను రానని చెప్పాను కూడా. ఏదో జోక్గా ఉందా మీకు? ఇక్కడ నేను ఒఫీషియల్ పని మీద వచ్చాను అర్చన. చూడు పని చేస్తున్నా. ఏంటా పని? చూపించండి. చూడు ఈ ఫైల్స్ చూస్తున్నా, మీటింగ్ సమ్ పీపుల్. అర్చన, మేడం మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. మోహన్, నువ్వేంటి ఇక్కడ? ఇది మా ఆఫీస్ మేడం. సీఎం గారు ఏసీబీ డిపార్ట్మెంట్లో ఉద్యోగం ఇప్పించారు. నెలకు ₹1,00,000 జీతం. ఇదంతా మీ వల్లే మేడం. సరోజ కేసు సార్ పర్సనల్గా చూస్తున్నారు, ఎంక్వైరీ కూడా చేస్తున్నారు మేడం. మేడం టీ. థ్యాంక్స్. ఓకే మేడం. కూర్చోండి. సో సారీ సీఎం గారు. కాల్ మీ అర్జున్. అర్జున్, మీరు సీఎం అయితే టైం పడుతుంది. నాకు చాలా భయం వేసింది. కానీ మీకు కోపం రాదా? ఇంతకు ముందు ఉండేది, సీఎం అయ్యాక అంతా పోయింది. మేము కోపంగా ఉండకూడదు కదా. ఏం తిందాం? ఫైర్ బ్రాండ్ అనేవాళ్ళు కాలేజ్లో అట్లీస్ట్ 10 మందిని చెప్తూ కొట్టుంటాను నేను. నా లైఫ్లో ఇంట్రెస్టింగ్ ఏముంటుంది అర్చన? సీఎం గారు అబ్బాయిని, టాప్ స్కూల్స్కి వెళ్ళాను, యూఎస్కి వెళ్ళాను. నేను ఎలాంటిదా అని అనుకుంటున్నారు? సారీ చెప్పండి. నా లైఫ్లో ఏముంటుంది? అన్నీ ఉంటాయి కానీ ఏముంటాయి. అదే నా లైఫ్. సార్, హోమ్ మినిస్టర్ గారు ఫోన్ సార్. ఓకే నేను మాట్లాడతాను సార్. మీకు పర్సనల్ ఫోన్ లేదా? గర్ల్ ఫ్రెండ్స్ కాల్ చేస్తే? మీకు గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? నో ఐ వోంట్ లీక్ ద ఇన్ఫో. జనరల్గా అడిగా. ఫ్రెండ్స్ ఉన్నారు, అందులో కొంతమంది గర్ల్స్ ఉన్నారు. అది కాదు, యుఎస్లో డేటింగ్ వగైరా. స్టూడెంట్గా ఉన్నప్పుడు ఉండేవారు. నచ్చలా? నచ్చలా. మరి నీకు? మీరు నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఇస్తారా? నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? ఇస్తారా ప్లీజ్? ఇట్ బి కూల్. నీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా లేరా? నేను చెప్పాను కదా. ఇస్తే చెప్తా. చెప్తే ఇస్తా. సీఎం కదా మీరు, డీల్స్ చేయటంలో ఎక్స్పర్ట్. ఎనీవే, నాకు ఎవరు నచ్చలా. థ్యాంక్స్. వాట్? నథింగ్. సారీ సార్, అలీ మీతో అర్జెంట్గా మాట్లాడాలంటున్నారు. 1 సెకండ్. యా. అలీ. సార్ హే అలీ, సార్, త్వరగా రండి సార్. ప్లీజ్ ఫాలో ఇక్కడ కొంపలు అనుకుంటున్నాయి సార్. ఫోన్ పెట్టు. ఏయ్, త్వరగా రండి సార్. పెట్టు, నాతో మాట్లాడు. సార్, ఐఎమ్ రియలీ సారీ, ఐ హ్యావ్ టు. నో ఇట్స్ ఓకే. అవును, ఇట్స్ గెటింగ్ లేట్.
ఐ హ్యాడ్ గ్రేట్ ఈవినింగ్. థ్యాంక్ యూ. మీ టూ. బాయ్ అర్చన. బాయ్ సీఎం గారు. అర్జున్. టైం పడుతుంది. అర్జున్ ఎవరికో లైవ్ వేయడానికి నన్ను వాడుకుంటావా? ఆ అల్లా కూడా నేను క్షమించడురా. అని చంపేస్తావా ఏంటి? చెప్పు, అది యాక్టింగ్ ఆ రియలా? ఏది? ఆ రొమాన్స్ ప్లాన్. రత్న, అది యాక్టింగ్. యాక్టింగా? సిగ్గు లేదు? సీఎం అయి ఉండి ఒక అమ్మాయిని మోసం చేస్తావా? వీడే చెప్పుంటారు. ఇది మోసం కాదు, చిన్న స్కీమ్ అంతే. ఇంత ఇన్నోసెంట్ గా ఫేస్ పెట్టుకుని ఇన్ని స్కీములా? స్కీమో ప్రేమో నాకు డౌటే. నేను రిస్క్ తీసుకోలేను. నాకిచ్చే నా 50 crores నాకిచ్చే. 50 వద్దులే, 5 చాలు. నీతో ఉన్నందుకు ఏమీ ఒరగకపోయినా దేశం మీద ప్రేమ పుట్టింది. మిగిలింది ఆ గవర్నమెంట్ అకౌంట్లో వేసుకో. ఏ రత్న, ఇదిగో అర్జున్, ఆ పిల్లతో లవ్ లో పడితే నీ ఇష్టం, లేకపోతే ఏం అడ్వాన్స్ అవ్వకు. నాకు ఇలా ముద్దులు గిద్దులు పెట్టుకుంటే ఇష్టం లేదు. మళ్ళీ నేనే రిజెక్ట్ చేయాల్సి వస్తుంది. సరేనా? ఇంకా నయం, నేను అడ్వాన్స్ అవ్వలేదు. కండ ఉన్నవాడికి గుండె ఉండదని మా అమ్మ చెప్తూ ఉంటుంది. ఏ రత్న, ఇటు చూడు. ఇలా రా. లేదు బాస్, ఫస్ట్ కమిట్మెంట్ ఇవ్వు, అప్పుడే లైఫ్లో అన్నీ దొరకవు అర్జున్. ఐ గాట్ యూ సంథింగ్. మీకు పర్సనల్ ఫోన్ ఉంటే బెటర్ అని నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఇందులో ఓన్లీ నీ నంబరే ఉంటుంది. ఇలా స్మోక్ చేస్తూ ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి? మానేసా. అంతేనా? అంతే, నీకోసం. నీకెంతమంది ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? ఇలా తిట్టేవాళ్ళు కూడా ఉన్నారు అర్చన. ఆ 1,00,000 కోట్లు కరెక్ట్గా ప్రజలకు ఖర్చు పెడితే చాలు, నాకు ఇంకేం వద్దు. నిజంగా ఆ 1,00,000 కోట్లు ప్రజలకు ఖర్చు పెడతారా? ఏ నమ్మవా? నిన్ను నమ్ముతాను అర్జున్.